వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవేళ మనం ఎంఎస్ వర్డ్లో మన పిల్లల బుక్స్ మీద స్టిక్కర్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫైల్లోకి వెళ్ళి అందులో న్యూలోకి వెళ్ళి బ్లాంక్ డాక్యుమెంట్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ సెంట్ మెయిల్ మెర్జ్ అని క్లిక్ చేస్తే లేబుల్స్ అని ఉంటుంది, లేబుల్స్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ A1 ఉంది కదా, A1 సెలెక్ట్ చేసి కిందన A1 28171 అని క్లిక్ చేసి ఓకే చేయాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి తర్వాత బార్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ బార్డర్స్ అని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ షేప్స్ కనిపిస్తున్నాయి కదా, షేప్స్లోకి వెళ్ళి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ బాక్స్లో సరిపెట్టేట్టు డ్రాగ్ చేసుకోవాలి. ఇలా డ్రాగ్ చేసుకొని మన ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత షేప్ ఫిల్ అని ఉంది కదా పైన, ఈ షేప్ ఫిల్లోకి వెళ్ళి మన నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని టిక్ చేయాలి. ఇలా టిక్ చేస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్ అక్కడ వస్తుంది. ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసి ముందుగా మనం టైప్ చేసి ఉంచుకున్న అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ పిక్చర్స్ అని ఉంది కదా, ఈ పిక్చర్స్లోకి వెళ్ళి మనం ఓ పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత వ్రాప్ టెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని అక్కడ కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత మెయిలింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అప్డేట్ లేబుల్స్ అని క్లిక్ చేస్తే ఇలా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం లేబుల్స్ తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.